హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే రమ్యకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఇది సంక్రాంతి పండగ ముందు రోజు కిచెన్ మొత్తం క్లీన్ చేద్దామని మేమైతే ఈ సామాన్లన్నీ తీసేస్తున్నాను. అసలు కిచెన్ క్లీన్ చేయడం అంటే పెద్ద టాస్క్. ఎవరికైనా ప్రతి ఆడవాళ్ళకి వంటగది శుభ్రం చేసుకోవాలి అనేది ఎంత కష్టమో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఎంత మనం ఎంత చేసినా కూడా అక్కడ ఏదో ఒక పని అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కదా. నేనైతే ఈ సామాన్లన్నీ మా మామయ్య కొడుకు, మా పిల్లలు మేమందరం కలిసి సామాన్లన్నీ తీసి బయటేసాము. ఇవి చూడండి, ఇవన్నీ తోమాలి ఇప్పుడు. వీటన్నిటిని అయితే ఇలా బయటేసుకొని మొత్తం సన్సైడ్ సెల్ఫ్లు అన్నిటినీ మొత్తం క్లీన్ చేసాము. ఇక్కడైతే తోముతున్నా. ఆహా, కిచెన్ ఇంత ఖాళీగా చూస్తుంటే నాకైతే ఇల్లు కట్టిన కొత్తలో గృహప్రవేశం అప్పుడు ఎలా ఉందో అలా అనిపిస్తుంది. ఇంత ఖాళీగా ప్రశాంతంగా ఉంది కదా. ఈ స్టిక్కర్స్ ఇవి టైల్స్ కాదు, ఇవైతే స్టిక్కర్స్ నేను మీషోలో తీసుకున్నా. ఇవి అంటించి కూడా 2 years అవుతుంది. మీకు ఇందులో కలర్ డిమ్గా కనిపిస్తుంది కానీ మంచి గ్రీన్ కలర్. ఇవి గమ్ అయితే బాగానే ఉంది, 2 years నుంచి బాగానే ఉన్నాయి. ఇవి మెరిసిపోతుందా అండి? అంతా పాడైపోయింది, మార్చాలి మళ్ళీ ఇంకొకసారి. ఇవైతే బాగుంది, ఏదైనా పడ్డా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి నేనైతే ఇవి అంటించా. బాగున్నాయి, మళ్ళీ మార్చాలి, ఎప్పుడు మారుస్తామో. సామాన్లన్నీ తోమడం, కిచెన్ అంతా క్లీన్ చేయడం అంతా అయిపోయాక నేనైతే కొన్ని సామాన్లు ఇలా లోపలికి తీసుకొచ్చుకొని సర్దుకుంటున్నాను. చూడండి, మాదైతే చాలా చిన్న కిచెన్ అండి. రూమ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఈ కిచెన్లోనే నేనైతే ఈ సామాన్లన్నీ సర్దేసుకున్నాను. అంటే ఎంత చిన్న రూమ్ అంటే చాలా చిన్న రూమ్, మీకు చూస్తే అర్థమవుతుంది కదా, అంత చిన్న రూమ్ అది. నేనైతే సామాన్లు చూడండి ఎంత మంచిగా సర్దుకున్నానో. ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు అయితే అవి అసలు ఎవరు ఎక్కువ వాడరు, కానీ ప్రతి ఇంట్లో ఉంటాయి కదా అవి. ఇలాంటి టైంలో, పండగల టైంలో మాత్రమే వాటిని తీసి శుభ్రం చేసుకొని మళ్ళీ దాచిపెట్టుకుంటాం. ఎవరైనా అంతే, సోప్ టాప్కి ఇంట్లో పెట్టుకోవడం తప్ప వాటితో పెద్దగా అయితే పని ఉండదు. నాకైతే ఇల్లు చాలా నచ్చింది అసలు, ఇంత నీట్గా సర్దుకుంటే. అలాగే బాక్సులు చూసారా, ఈరోజు కనిపిస్తాయి బాక్సులు. సర్దినప్పుడు మాత్రమే అన్ని బాక్సులు కనిపిస్తాయి. తర్వాత అయితే బాక్స్ ఉంటే మూతుండదు, మూతుంటే బాక్స్ ఉండదు. అది మా ఇంట్లోనైనా మీ ఇంట్లో కూడా అంతైనా కామెంట్ చేయండి. అలాగే చూడండి సామాన్లు ఎంత నీట్గా సర్దుకున్నానో. ఆ ఇత్తడి సామాన్లు అయితే రుద్దడానికి చాలాసేపు పట్టింది నాకైతే. తర్వాత గ్యాస్ ఇవన్నీ క్లీన్ చేసుకొని మొత్తం అంతా సర్దుకునేసరికి నాకు నైట్ 12:30, 1 అయింది. మళ్ళీ నెక్స్ట్ డే భోగి పండుగ కదా, ఇంకా నైటే మొత్తం సర్దేసుకొని తర్వాత సంక్రాంతి రోజు అయితే పాలు పొంగించుకున్నాను. ఎందుకంటే ఏదైనా పండుగ, ప్రతి పండగకి ఇంట్లో పాలు పొంగించుకుంటే మంచి జరుగుతుందంట. అందుకని నేనైతే ప్రతి పండగకి ఇలా పాలు పొంగించుకుంటాం. పాలు కూడా మంచిగా పొంగాయి. అంతే, ఫైనల్లీ పాలు పొంగిచ్చేసాకైతే పరవన్నం వండుకున్నాం. ఇంకా పండగ రోజు అయితే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బిర్యానీ అవన్నీ వేసుకున్నాం, కానీ వీడియో తీయడానికి కుదరలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ వ్లాగ్ ఖచ్చితంగా చేస్తాను. అలాగే మా కిచెన్ రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.